మా రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఉద్యమాలు చేయడం చూసాం. లేదా మా ఊళ్ళో సారా వైన్ షాపుల్ని తొలగించాలంటూ వారు పోరాటం చేయడాన్ని కూడా చూసాం. ఇంకా కొన్ని చోట్ల మా మగోళ్ళు తాగొచ్చేసి ఇల్లు గుల్ల చేస్తున్నారనో, పిల్లల్ని చితగ్గొడుతున్నారనో గగ్గోలు పెట్టడాన్ని కూడా చూసుంటాం. కానీ ఆ ఊళ్ళో మాత్రం అంతా రివర్స్ జరుగుతోంది. మా ఆడోళ్ళు తాగుడుకు బానిసలైపోతున్నారంటూ మగోళ్ళు రోడ్డుకెక్కారు. మగవారు కష్టపడి కూలీనాలి చేసుకు వస్తుంటే ఆడోళ్ళు తాగి తందనాలు ఆడుతున్నారని, వారి కష్టం మద్యం పాలు చేస్తున్నారంటూ వాపోతున్నారు. ఈ సీన్ ఎక్కడో కాదు, మన పక్క రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో చోటు చేసుకుంది. గ్రామంలో మహిళలు మద్యానికి బానిసలు కావడంతో కుటుంబాలు నాశనమవుతున్నాయని అదే గ్రామానికి చెందిన పురుషులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బొరిగొమ్మ సమితిలోని పూజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామానికి చెందిన పలువురు పురుషులు పోలీసులు ఆబ్కారీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. గ్రామంలో కొందరు యువకులు 4 ఏళ్లుగా విపరీతంగా సారా తయారు చేస్తూ విక్రయిస్తున్నారని, మగవారు కూలీ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే మహిళలు మాత్రం వారి కష్టాన్ని మద్యానికి దారబోసేస్తున్నారని వాపోయారు. ఫలితంగా తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సారా తయారీ స్థావరాలపై దాడులు చేయాలని కోరారు.